దేవుని యొక్క మందిరంలో ఆయన పిల్లలముగా మనందరినీ ఈ దినం సమకూర్చినాడు ప్రభు. మరి ఈ దినము ఏమిటో మనందరికీ తెలిసిందే. ఈ దినము గుడ్ ఫ్రైడే అని అనుకుంటాం, అనగా శుభ శుక్రవారము. ఎవరికి శుభము? ఈ శుక్రవారము, ఈ గుడ్ ఫ్రైడే దినంన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి శుభమా, మానవులుగా మరణానికి పాత్రులైనటువంటి మనకు శుభం కలిగిందా? దేవుని వాక్యం ద్వారా మనము కొన్ని భాగాలు ధ్యానించి హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించడంలో ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 34వ వచనం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 34వ వచనము అందరికి కలిసి చదువుకుందాం. క్షమించండి, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 3-4 వచనాలు. క్షమించాలి, 20వ అధ్యాయము 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడుకుడి, వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసింటి గొప్ప దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువై మీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమున, శుభ శుక్రవారం దినమున ప్రభువా మీ యొక్క మందిర ఆవరణలో సమకూర్చిన విధాన్ని బట్టి వందనాలు. ప్రభువా నాయన, దినదినము మాకున్నటువంటి భయము, చింత, పాపపు వలన వచ్చు అశాంతి, మరణానికి పాత్రునైనటువంటి నన్ను మమ్మల్ని విమోచించడానికి మా సమస్తమైనటువంటి భయమును, బాధను మీరు భరించి ఆ యొక్క శిలువ మరణమును పొంది మమ్మల్ని విమోచించిన విధానాన్ని బట్టి కృతజ్ఞులమై వాక్యానుసారంగా మిమ్మల్ని ఆరాధించడంలో మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ యొక్క వాక్యాన్ని ప్రభువా మాకు మీ యొక్క స్వరాన్ని అందించండి. ప్రభువా మీ నోటి బుర్రగా మాత్రమే నన్ను కూడా వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. లాగున ప్రభువా నైనా మీ మందిర ఆవరణంలో ఎంతో భయముతోనూ భక్తితోనూ మీ యొక్క స్వరాన్ని విని ఆనందించేటువంటి వారంగా, గ్రహించేటువంటి వారంగా ప్రభువా మా యొక్క మనసులను, మా యొక్క దేహములను మీ స్వాధీనంలో ఉంచుకొనమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ గమనిస్తే 20వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి భాగంలో ఇశ్రాయేలీయులారా వినుడి. ఇశ్రాయేల్ ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. ఎవరు ఆయనను ఆరాధిస్తున్నాము? ఆయన మరణాన్ని ఎవరు గుర్తెరుగుతున్నాము? దేవుణ్ణి ఎంత మటుకు మన జీవితంలో గ్రహించగలుగుతున్నామో వారందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజల జనాంగంలోనికి, ఆయన ప్రజలు ఆయన లెక్కలోనికి చేర్చబడినటువంటి వంశములుగాను, సంఘములుగాను
ఆయన బయలుపరిచినటువంటి విధానం. ఇశ్రాయేలు ప్రజలారా వినుడి, నేను మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడుకుడి, వెనకుడి, వారి ముఖము చూచి బెదకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. మన చిరకాల శత్రువు ఎవరు? మన చిరకాల శత్రువు అంటే మానవులుగా పుట్టినటువంటి శిశువు మొదలుకొని పండు వృద్ధాప్యం వరకు కూడా మన చిరకాల శత్రువు ఏంటి? మంచి తల్లిదండ్రులు అన్ని వయసులో కూడా బిడ్డల యొక్క రక్షణను కోరుతారు. ప్రతి దాంట్లో కూడా వారిని చిన్నప్పుడు మరి ఆ యొక్క జంతువులు వాటితో వచ్చేటువంటి భయంతో కానీ, బాల్యకాలంలో చదువుల విషయంలో కానీ, యవ్వన కాలంలో వివాహాలు ఆయా బాధ్యతలు చేసే విషయంలో కానీ తల్లిదండ్రులు మనకు ఒక రక్షణలాగా, ఒక విమోచకుల్లాగా ఉంటారు. మరి మన చిరకాల శత్రువు ఎవరు? తల్లిదండ్రులు మనకు ఏ విధంగా అయితే మన జీవిత కాలంలో మన శత్రువులు కావచ్చు, మన కష్టాలు కావచ్చు, శోధనలు కావచ్చు అడ్డుగా మరి వారు ఉండి మనల్ని విమోచిస్తారు, మనల్ని రక్షిస్తారు. అయితే నిజమైనటువంటి విమోచన ఉంది, నిజమైనటువంటి రక్షణ ఉంది. మన చిరకాల శత్రువు మరణం. మన చిరకాల శత్రువు మరణం. మరణానికి ఈ అపవాదికి ఏమీ కూడా ప్రేమ, జాలి, కరుణ ఏముండవు. కనుకనే మరణము ఈ లోకంలో బలమైనదిగా ఉంది. ఈ లోకంలో అన్నిటికన్నా బలమైనదిగా మరణము ఉంది. ఈ యొక్క మరణాన్ని దేవుడు సృష్టించలే మానవుని కొరకు. కేవలము తనతో పాటి, తనతో సమానంగా మానవుణ్ణి ఉంచుకోవడానికే తన రూపంగా, తన పోలికగా, తన జీవవాయువును ఊది మానవుని చేశాడు. ఎలాగా మరి ఈ మరణము మనకు సంక్రమించింది? ఆ విషయము ప్రతి దానికి రెఫరెన్స్లు అవసరం లేదు, తెలిసినటివే కొన్ని. ఆజ్ఞ అతిక్రమణ పాపము, పాపం వలన జీతము ఎవరు చేశారు? ప్రభువా. కొన్ని సందర్భాల్లో మన యొక్క ప్రార్థన ఇలాగా ఉంటుంది, నేను పుట్టి ఇప్పటి వరకు కూడా ఏ పాపం చేయలే, నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని. అలాంటప్పుడు నా కొరకు నువ్వు ఎలాగా చనిపోతావు? నేను ఎలాగా ఆ విషయాన్ని గ్రహించాలి? ఎలాగా అర్థం చేసుకోవాలి? తల్లి గర్భంలో రూపింపబడి మొదలుకొని నేను పాపిని అన్నాడు కదా. దేవుడు మన యొక్క వంశాభివృద్ధిని ఇలాగా కోరలే. తన ప్రణాళిక వేరు. భూమిని నిండించండి అని ఆయన చెప్పాడు కదా. ఇలాగ నిండించడము బహుశా ఆయన చిత్తంలో కాదేమో. ఆయన ప్రణాళిక వేరు. అపవాది మాట విని మరి తినకూడని పండు ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఆజ్ఞ ఇవ్వకుంటే ఏం కాదు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కట్టుబడి ఉండాలి. తెలిసి తెలియక చేసినటువంటి తప్పు పాపానికి క్షమాపణ ఉంది, కానీ తెలిసి చేస్తే క్షమించాను నేను. తల్లిదండ్రులు పిల్లల విషయంలో అలాగే ఉంటాం కదా. నీకు చెప్పినా కదరా, అలాగే చేసావు నువ్వు, పనిష్మెంట్ ఇస్తారు. టీచర్స్ కూడా కదా, గుంజీలు తీపియడము అలాగా పనిష్మెంట్. ఎందుకు? నీకు తెలియకుంటే ఓకే, నువ్వు తెలిసి చేసావు. ఈ తెలిసి చేయడం అనేది హృదయంలో ఒకానొక గర్వం, మన మీద మనకు ఎక్కువ నమ్మకం. ఇది అపవాది బుద్ధులు. ఇవి ఊదింది ఎవరు? అపవాది హవ్వ చెవులో కదా. దేవుడు తన పోలికగా స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అంటే మానవులను దేవుని స్వభావంలో ఉన్నాము. దేవుని యొక్క జీవవాయువును పొంది మనం జీవిస్తూ ఉంటున్నాం. ఈ చిరకాలమైనటువంటి ఈ మరణం సృష్టించబడింది అపవాది కొరకు. మరణం సృష్టింపబడింది, నరకం సృష్టింపబడింది అపవాది కొరకు.
మరి ఆ విషయం మనము ఎరుగుదుము. ఈ అపవాది ఏం చేస్తున్నాడు? వీలైనంత మటుకు తనతో పాటి ఏర్పరచబడినటువంటి వారిని, ఇశ్రాయేల్ ప్రజలను, దేవుని బిడ్డలను దేవుడు తన రూపంగా తన పోలిక చొప్పున చేసుకున్నారు కదా, వారిని చెరపట్టుకొని ఈడ్చుకొని వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రతి దినము కూడా మనకు జీవితంలో ఏదో ఒక సందర్భంలో భయము, వణుకు, చింత ఇవి వెంటాడుతూ ఉంటాయి. బయటికి కనిపరావచ్చు, నేను బలాడ్డాను, ఎంతో ధైర్యము. అంతరంగము, మన హృదయ అంతరంగము దేవునికి అద్దం వలె స్పష్టంగా చూస్తుందంట ఆయన నేత్రం కదా. మన దైనందిన జీవితంలో ఎన్నో భయాలు, ఎన్నో చింతలు. ఏమయ్యా భయం అంటే మరణ భయం. ప్రతిదానికి మరణ భయమే. మన చుట్టూ ఉన్నది ఏంది? మరణమే. ఇది శుభ శుక్రవారం ఎలాగైంది? గుడ్ ఫ్రైడే అని మరి ఒక పండగలాగనో, ఈస్టరు, గుడ్ ఫ్రైడే చేసుకుంటూ ఉన్నాం. మంచిదే, ఆయన జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. సంవత్సరానికి ఒక్కసారే కాదు గుడ్ ఫ్రైడే. అర్థమవుతుందా? ప్రతి దినము కూడా ఆయన చనిపోతున్నాడు, ఆయన చంపబడుతున్నాడు, ఆయన హింసింపబడుతూ ఉన్నాడు, ఆయనకు హింసకు అప్పచెప్తా ఉన్నారు. ఎవరు? ప్రశ్న. గుడ్ ఫ్రైడే ఒక్కటే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుల కోసం చనిపోయింది. ప్రతి దినం కూడా ఆయన చనిపోతూనే ఉన్నాడు. అయితే ఆయన చంపింది ఎవరు? ఆ లిస్టులో నా పేరు కూడా ఉంటుందేమో, బహుశా మన పేర్లు ఉంటాయేమో. గనుకనే ఆయన బలపరచడానికి, విమోచించడానికి శరీరరీతిగా ఈ లోకానికి రావడం జరిగింది. దేని నుంచి విమోచించినాడు? పరిశుద్ధ గ్రంథంని 2 భాగాలుగా చేసినారు. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన ప్రకారం అయితే పాపము వలన వచ్చు జీతం మరణమే. ఈనాడు ఎంతోమంది నడి వయసులోనే చంపబడాల. ఏం కారణం అంటే యవ్వన కాలంలోనే జారత్వము, వ్యభిచారము, లోభము చాలా జరుగుతున్నాయి లోకంలో. అబద్ధాలు, వాటి వలన వచ్చి జీతము మరణమే కదా. రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్రం ప్రకారం. వ్యభిచారం అంటే శరీరంతో చేసిందే కాదు, స్పష్టంగా బైబిల్ చెప్తుంది మనకు. మన చూపు, మన శరీరము, మన స్పర్శతో పాపం చేసినా కూడా అది పాపమే. రాళ్లతో కొట్టి చంపాలి. ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి సున్నతి, క్రైస్తవులుగా, విశ్వాసులుగా సున్నతి పొందినామా? శరీర సంబంధమైన సున్నతి విమోచింపబడింది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ ఆయన విమోచించినటువంటి వాటిని మనం లెక్క కడితే మన జీవిత ఆయుష్కాలం సరిపోదు. బలులు ఉన్నాయా పాత నిబంధనలో? ఎందుకు ఇవన్నీ? మనల్ని పాపం నుంచి విమోచించడానికే, ఆ యొక్క మరణం నుంచి. పాపం అంటే మరణం. ఈ బలులను మోసే ద్వారా ఎందుకు ధర్మశాస్త్రాన్ని రాయించినారు? నీలో, నాలో, మనలో దేవుని భయానికి ఒక సాదృశ్యం. బలి అర్పించేటప్పుడంతా నేను ఇక్కడ బలిగా అర్పింపబడాలి, నాకు ప్రతిగా దేవుడు దీన్ని నిర్ణయించినాడు కనుక ఇక నుంచైనా నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని ఒప్పుదల. అది బలిపీఠం దగ్గర తీసుకోవాల్సినటువంటి తీర్మానం. మానవునిగా మన స్థితి ఎలాగా తయారైంది అంటే, మనం అప్పుడు ఉన్నామా అనే ప్రశ్న కలగచ్చు. మన పితరులు, ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగంటే పాపం చేయడం, అబద్ధం ఆడము, లోక సంబంధమైనటువంటి విధానంలో జీవించడము, ఇక్కడ వచ్చి బలి చేయడం. రొటీన్ లైఫ్ అయిపోయింది.
రొటీన్ లైఫ్, ఎన్నో గుడ్ ఫ్రైడేలు పోయినాయి. ఎందుకు చనిపోయినాడు యేసు, ఎవరి కోసం చనిపోయినాడు యేసు అని గ్రహించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎన్ని కుటుంబాలు వస్తున్నాయి సంఘానికి? ఒక ఊర్లో ఎన్నో చర్చీలు ఉంటాయి. ఆ యొక్క సంఘములలో ఎన్నో కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబంలో ఎంతోమంది ఉంటారు, 3, 4, 5 మంది, 10 మంది. ఎన్ని కుటుంబాలు పరిపూర్ణ స్థితిలో రక్షణలో ఉన్నాయి? ప్రశ్న. ఆయన మరణించినాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరణానికి తగిలినటువంటి జీవితం జీవించగలుగుతున్నామా? ప్రశ్న. సమాధానం ఎవరో కాదు, మనమే రాయాలి. ఆయన కోరిందంతా ఏంది? ఆయన ఆరాధించడం. ఇంకా వేరే ఏం కోరలే. మనం సంపాదించేటువంటి ఈ డబ్బులు, ఈ ఆస్తి, ఇప్పుడు మన ఇండియా కరెన్సీ పక్క దేశానికి వెళ్తే చెల్తుందా? మనకున్నటువంటి ఇక్కడ మన ఊర్లో ఉన్నటువంటి పొలము, ఆస్తో, పలానా కడపలో మాకు ఆస్తి ఉంది అని అంటే వేరే రాష్ట్రంలో చెల్లుతుందా? వేరే దేశంలో చెల్లుతుందా? అలాంటిది దేవుని దగ్గర ఎలాగ చెల్లుతుంది? ఇవన్నీ చేసి దేవునికి కొంత కానుక ఇవ్వడం, దేవునికి ఏదో సమర్పించుకోవడం, కానీ మన జీవితాలు మాత్రము మార్చుకోకుండా ఉండడం, దేవుణ్ణి ఆరాధించలేకపోవడం. క్లుప్తంగా 2 మాటలతోనే దేవుణ్ణి ఆరాధించాలి. మనం కింద పడిపోతే టక్కని చేయి అందించి లేపినటువంటి వ్యక్తికి కృతజ్ఞత చెప్పలేకుండా మనం ఉంటామా? సపోజ్ మర్చిపోయినామనుకో, వెళ్ళిపోయినామనుకో, అరే నన్ను గుంటల్లో నుంచి లేపినాడు, అరే థ్యాంక్స్ చెప్పలేకపోయినానే, నా మరణ పడకలో ఉంటే నాకు కొంత రక్తం ఇచ్చి నన్ను బతికిచ్చినాడు, నేను కృతజ్ఞత చెప్పలేకపోయినానే, ఆయన ముఖం కూడా చూడలేదే. ఎంతో మనలో ఆ కృతజ్ఞత భావం ఉంటుంది కదా. మరి నిత్యము వెంటాడేటువంటి ఈ మరణం నుంచి మనకు మారుగా ఆయన మరణం పొందినారు. ఏమవసరము? దేవుడు అంటే నిత్యము యుగయుగములు సజీవుడుగా ఉండేటువంటి వాడు ఆయన. ఒక్క స్టెప్పు మనం దిగుతామా? ఎవరు పట్టు వాళ్ళదే, ఇంట్లో భార్య పట్టు భార్యదే, భర్త పట్టు భర్తదే, పిల్లల పట్టు పిల్లలదే, తల్లిదండ్రుల పట్టు తల్లిదండ్రులే. అరే ఇది బాబు ఇది చేయరా అంటే అది చేయరు. ఎవరి పట్టు వాళ్ళదే. దేవుడు మన కొరకు ఎన్నో స్టెప్స్ దిగి వచ్చినాడు. ఒక అంతస్తు దిగలేం మనం, ఒక అంతస్తు దిగలేం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఈ యొక్క పాదపీఠము దగ్గర ఉన్నటువంటి నీవు నేను ఆయన కాలు కింద అంటాం కదా. ఆరాధనలో పాట కూడా, నీ కాలు కింద ధూళిని దుమ్ము వంటి వాడు కదా. నీ కొరకు నా కొరకు ఈ నేల మీద అడుగు పెట్టడానికి ఎంత తగ్గించుకొని ఉండాలి, ఎంత తగ్గించుకొని ఉండాలి. ఆయన హృదయంలో నీవంటే నేనంటే ఏ స్థానం ఉందో గ్రహించినటువంటి వారమై మనము ఆరాధనలో గడపాలి కొంత సమయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. హెబ్రీ ఎలాగా చూస్తున్నాం ఆయన మనము. మీకు ఒక చిన్న మనవి, యాక్చువల్గా నేను రెఫరెన్స్లు ఎక్కువ తీయను, చాలా తక్కువే తీస్తాను. కానీ దేవుడు ఎందుకో ఇలాగ సిద్ధపరిచినాడు. ఈ దినం కొన్ని రెఫరెన్స్లు ఎక్కువే ఉన్నాయి. మనకున్నటువంటి సమయం కొలది కొద్దిగా ఫాస్ట్గానే క్లుప్తంగా 1-2 మాటలతో మనము ముందుకు పోతాం. ఎందుకో దేవుడు మరి మెసేజ్ కొరకు నేను సిద్ధపడేటప్పుడు ఎక్కువ సందర్భాలను జ్ఞాపకం చేసినాడు. గనకనే మరి మనం చదువుకున్నటువంటి భాగంలో 1 లేదా 2 అంశాలు మాత్రమే నేను గమనానికి తీసుకొని వస్తాను. తర్వాత మీరు వాటిని క్లుప్తంగా మీరు ధ్యానించవచ్చు. ఇప్పుడు హెబ్రీయులకు 2:9-10లో ఏం చదువుకున్నాం? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. యేసు ప్రభు చనిపోయింది ఎవరి కొరకు? కేవలము
కడప జిల్లాలో కాజీపేట మండలంలో ఉన్నటువంటి యొక్క ఏం ఊరు, మిడుతూరులో ఉన్నటువంటి ఈ చర్చిలో వచ్చేటువంటి వారి కొరకైనా, అందరి కొరక? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుని కొరకు ఆయన చనిపోయినాడు. కుల మతం భేదం లేదు, వర్గ భేదాలు లేవు, దేశము భేదాలు లేవు. అర్థమవుతుందా? భూమి ఒకటే, దేవుడు సృష్టించినటువంటి భూమి ఒకటే. ఆ తరాలు మారే కొలది ఒక తండ్రికి తల్లికి సంక్రమించినటువంటి 10 ఎకరాలు పిల్లలు ఎలాగా పంచుకుంటారో, వంశాలుగా అభివృద్ధి చెందే క్రమంలో మానవుడు పంచుకున్నటువంటి భాగాలే ఈ దేశాలు. ఈ దేశం ఆ దేశం అని మానవులకు తేడా ఉంది, కానీ దేవునికి ఏమీ తేడా లేదు. ఎందుకంటే సర్వ సృష్టిని భూమిని చేసింది ఆయనే కదా. ప్రతి మనిషిని కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినారు. నీ కొరకు మరణించాడు, నా కొరకు మరణించాడు, మనందరి కొరకు ఆయన మరణించినాడు. చూడండి, అక్కడ గమనిస్తే దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము, దూతల కంటే కొంచెము తక్కువ. ఏంటి మాట? దూతల కంటే తక్కువవాడా యేసు? సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు కదా. దేవునికి మరణం ఉందా? లేదు. దేవదూతలకు మరణం ఉంటుందా? ఉండదు. కేవలము నిన్ను నన్ను ప్రేమించి తక్కువనిగా తనకు తానే తక్కువ చేసుకొని మరణించడానికే వచ్చాడు. ఒక జూనియర్ని అడుగుతామా? సీనియర్గా ఒక ఊర్లో పెద్ద మనిషి ఉన్నారనుకుందాం. ఈ పెద్ద మనిషి ఆ ఊర్లో చిన్న పనులు ఏదో చేసుకునేటువంటి వారి దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతారా? అడగలేరు కదా. వారి కోసం తగ్గించుకుంటారా? తగ్గించుకోలేము. సామాన్యంగా జరగదు అది. అటువంటి తగ్గించుకున్నటువంటి వారికే ఏముంటుంది? మంచివారు. ఏముంటుంది? మంచోళ్ళు. మా నాయకుడు, మా లీడర్ మంచోడు, మా అమ్మ మంచిది, మా నాన్న మంచివాడు అంటారు. యేసు మంచివాడు. ఎందుకు మంచివాడంటే, భూమి మీద ఉన్నటువంటి నీ కొరకు నా కొరకు ఆ యొక్క పరలోక రాజ్యం ఆకాశం వదిలి భూమి మీద నీ వలే నా వలే పుట్టాడు. కింద పడినటువంటి వ్యక్తిని ఎలాగ మనం వంగి లేపాలనో అలాగా వంగి తనకు తాను తగ్గించుకొని మానవ రూపంగా వచ్చినాడు. దేవదూతలకు మరణం లేదు, అయితే ఈయనగా మరణం పొందినాడు. మరణించి తిరిగి లేచినాడు. ఆ మరణం అనేటువంటి ముళ్ళును విరిచినాడు. ఏ యొక్క శక్తికి లేదు, ఏ వ్యక్తికి లేదు, ఏ మేధావులకు లేదు మరణాన్ని జయించడం. ఈ చరిత్రలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మరణించి 3 దినముల తర్వాత లేచినటువంటి దేవునిగా, వ్యక్తిగా, మానవునిగా ఉన్నాడు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ప్రభువు మరణించింది, యేసు ప్రభు మరణించింది, శరీరంతో ఉన్నటువంటి వారు చూచినారు. ఆయన లేచింది, శరీరంతో ఉన్నటువంటి వారు చూచినారు గనుకనే లిఖింపజేసినారు. ఇవన్నీ వాస్తవములు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా వాస్తవం. ఎంతోమంది సైంటిస్ట్స్ రీసెర్చ్ చేసి ఇదంతా కొంచెం కల్పనా కథలు ఉంటాయి కదా కొన్ని పుస్తకములలో, అలాగా కల్పనా కథలేమో. ఎందుకంటే యేసును కొట్టినటువంటి గాయాలు ఇంకొక మనిషిని కొట్టే బతకడం అసాధ్యం. ఎలాగైనా శిలువ మరణం శిలువ మోసుకొని పోయి మరి అన్ని దాదాపు ఇంచుమించు 3 గంటల వరకు ఎలాగ ఉన్నాడు శిలువలో? అసాధ్యం. ధృవీకరించినారు. అర్థమవుతుందా? ఒక ప్రపంచంలో ఉండేటువంటి ఒక హీరో ఏం చేశాడంట, యేసు ప్రభు మరణాన్ని మూవీ తీయాలని ప్రయత్నం చేసినాడంట. ఈ సినిమాలో యాక్ట్ చేసేవారికి కొంత ప్రొటెక్షన్ ఇస్తారు, డూప్స్ ఉంటారు కదా. ఈయన కూడా ఒక కోట్ వేశారంట, కొరడాతో కొడతాం సార్ నిన్ను, కానీ నీకేం తగలదు, నీకు ఒక కోట్ ఇస్తాను. ఆయన ఏమన్నాడంటే, దేవుని యందు కొంత భక్తి కలిగినటువంటి వాడై
అయ్యా నాకు కోట్ ఏమొద్దు, చూస్తాము ఎట్లనో అని అన్నాడట. లేదు లేదు సార్, అది ములికి చాలా పోయేటప్పుడు దిగితే వచ్చేటప్పుడు కండ రావాలి. ఎట్లా ఉంటాయి అవి? పోయేటప్పుడు పోతే వచ్చేటప్పుడు కండ రావాలి, అలాగుంటాయి అవి. మామూలు ముళ్ళు మాదిరి ఉండదు. మనకు ముళ్ళు గుచ్చుకుంటే తీస్తే కండ వస్తుందా? కండ రాదు. అలాగుండదు కొరడ ప్రభువుని కొట్టినటువంటిది. అలాగా చెప్పినప్పుడు లేదు నేను ఉంటానన్నప్పుడు వీళ్ళు ఒప్పుకోలేదు. ఎంతైనా పేరుగాంచినటువంటి హీరోలు కదా. హీరో అంటే ప్రాణం ఇస్తామా? ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అవునా? నీ ప్రాణం పోతే నీ తల్లిదండ్రులకు దిక్కులేరు, ఉండరు. అర్థమవుతుందా? నిజమైన హీరో అంటే బతికించేటువంటి వాడు, అవునా? సరే అని మొత్తానికి ఆ రెయిన్ కోట్తో రిక్వెస్ట్ చేస్తే కేవలం ఒక 2 లేదా 3 దెబ్బలకే ఈ కోటు వేసినటువంటి కోటు కూడా చినిగిపోయి ఆయన దీంట్లో శరీరం మీద ఘాట్లు పడినాయండి. ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్ పడకలో ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం, అక్కడ జరిగింది రక్షణ, ఆయనకు నిజమైన రక్షణ. ఆయన మరణము ఒక ఆత్మ రక్షణ. గుడ్ ఫ్రైడే మంచిదే, సంఘాలుగా చేరుతున్నాం, మరణించాడు ప్రభు మన కోసము అని ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాం, మంచిదే. మన కుటుంబం కొరకు, మన కుటుంబ సభ్యులు, మన సంఘంలో ఎవరైతే రక్షణ లేరో వారందరి కొరకు ఆయన మరణించాడు. ఆ విషయాన్ని గ్రహించేటట్లు కుటుంబంలో రక్షింపడినటువంటి వారు ఏం చేయాలా? పురిగొల్పాలా, సిద్ధపరచాలా. విశ్వాసి తన ప్రవర్తన ద్వారా అవిశ్వాసైన తన భర్తను రాబట్టవచ్చును. అంటే ఇది భార్యాభర్తల మధ్యనేనా? ఒక కుటుంబంలో ఒకరు పిల్లల ద్వారా తల్లిదండ్రులు రక్షింపడినటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? భార్య ద్వారా రక్షింపడినటువంటి కుటుంబం ఎంతుంది? భర్తకు రక్షణ ఉంటుంది, భార్యకు ఎవరికి ఉండదు. భర్తను కూడా నిర్దాక్షిణ్యంగా ఈదులోకి వదిలిపెట్టినటువంటి వారు కూడా ఉన్నారు. వారి ద్వారా రక్షణ కార్యాలు జరిగినటువంటి కుటుంబాలు లేవా? యేసు మరణం అనేది మన మరణ విమోచన, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. గుడ్ ఫ్రైడే అంటే మరణించింది యేసు కాదు, నేను మరణించాలా. నాకు ప్రతిగా ఆయన మరణించినాడు కాబట్టి మనం ఏమైపోయినాము? సేఫ్ సైడ్. విమోచన, విమోచన, విమోచింపబడ్డాం. ధర్మశాస్త్రం నుండి, నిత్యమైన మరణం నుండి మనల్ని ఆయన విమోచించినాడు. చివరి భాగం గమనిస్తే మనము ఇవన్నీ సుఖాలతో ఏం రావు. క్రైస్తవులుగా యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్నీ సుఖాలేనా? ఎప్పుడు సుఖపడాలనో ఎప్పుడు కష్టపడాలనో మనము దేవునికి తెలుసు. అర్థమవుతుందా? యేసు ప్రభువుని నమ్ముకోండి, అన్నీ సుఖాలే. మీకు ఉద్యోగం లేకుంటే ఉద్యోగం, ఇల్లు లేకుంటే ఇల్లు, పొలం లేకుంటే పొలం, మంచిదే. ఈ శరీరం పోషించడానికి దేవుడు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఇస్తాడు. ఈ శరీరానికన్నా విలువైనది ఆత్మ కదా, మన ప్రాణం కదా. అరే బోర్వా బాబు, ప్రాణం ఉంటే ఏమంటాము? ఒక సామెత ఉంది, ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బతకచ్చు అంటాం కదా. ఒక ఉపద్రవం వస్తుంది అనుకో, అరే ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బతకచ్చు అంటాం. ఒక ఉపద్రవం ఇది. అపవాది తనకున్నటువంటి సమయం కొద్దిగా ఎరిగి ఎన్నో విధాలుగా చెల్లా చెదురు చేస్తున్నాడు సంఘాలను, కుటుంబాలను. ఎన్ని కుటుంబాలు చేసుకున్న తిండి తినడానికి కూడా లేదు. అర్థమవుతుందా? నెమ్మది లేదు, పిల్లలతో, భర్తతో నెమ్మది లేదు, భార్యతో నెమ్మది లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను, భేదం ఏం లేదు. అందరము ఏదో ఒక పాపములో ఇరుక్కుపడిపోయినాం, చిక్కుపడిపోయినాం. వీటన్నిటి నుంచి విమోచించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఇవన్నీ ఊరికే సంతోషంగా రాలా. చూడండి 10వ వచనము, హెబ్రీయులకు 2:10 చివరి భాగం ఏముంది? శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. శ్రమలు శ్రమిస్తేనే దాని రిజల్ట్. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి కాపీ కొట్టి పాస్ అయినాడు, ఇంకొక వ్యక్తి కష్టపడి చదివి పాస్ అయినాడు, ఇంకొక మూడో వ్యక్తి వచ్చి మీరు చదువుకున్నటువంటి వారికి నేను ఉద్యోగం ఇస్తాను అంటున్నాడు, నాతో పాటు మా కంపెనీకి తీసుకెళ్తాను నిన్ను అని అంటున్నాడు.
ఇద్దరు వచ్చినారు, ఒక టెస్ట్ పెట్టినాడు, ఒకడు ఫెయిల్ అయినాడు, ఒకడు పాస్ అయినాడు. ఎవరు ఫెయిల్ అయినాడు, ఎవరు పాస్ అయినాడు? కాపీ పేస్ట్ కదా. యథార్థంగా చదివి పాస్ అయినటువంటి వాడికి ఏం భయం ఉండదు, ధీమా ఉంటుంది. ఏ శ్రమైనా రాని, నువ్వు ఏ టెస్ట్ అన్నా పెట్టు, ప్రభు నువ్వు ఏ శ్రమన్నా అనుమతించు, ఏ కష్టమన్నా అనుమతించు. దావీదు వలె నా హృదయం ఎరిగినటువంటి వాడు, నాలో పాపం ఏమైనా ఉన్నదని నీకు తెలియదా అని ప్రశ్న వేసినటువంటి భక్తులు కూడా ఉన్నారు దేవునికే. అర్థమవుతుందా? సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏబు గురించి దేవుడే సాక్ష్యం ఇవ్వలేదా? నోటి మాటతో అయినా కూడా ఏబు పాపం చేయలేదని చరిత్రలో ఎక్కిపోయినాడు. మళ్ళా ఏబు జీవితంలో సున్నా అయిపోయింది అంతా. ఒక్క దినమే సర్వం పోయింది. నీకు నాకు ఒకటి పోతేనే ఆరాధించలేము, స్తుతించలేము. అన్నిటికన్నా మిన్న ప్రాణం కదా. మన ప్రాణాన్ని విమోచించినటువంటి దేవుణ్ణి ఎన్ని పరిశుద్ధ దినాలు, ఎన్ని గడియలు మరి విడిచిపెట్టినాము ఆరాధించలేక. ఒక సహాయం చేసినటువంటి వ్యక్తికి కృతజ్ఞత చెప్పలేకుండానే, థ్యాంక్స్ అని చెప్పకుండానే ఆ రోజు రాత్రి అంతా గుర్తొస్తారు వాళ్ళు. ఎవరని పలానా వాళ్ళతో మనం మేలు పొందినాము, వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పలేదే, వాళ్ళ కృతజ్ఞత తెలపలేకపోయినామే అని. మరి మన ప్రాణాన్ని రక్షించినటువంటి వానికి మనం ఎలాగా మౌనంగా ఉండగలము? కల్పన కథలు అవసరం లేదు దేవునికి. ఇక్కడ రెండు రకాల ఉపమానాలు మీకు చెప్తా. ఈ పిల్లలకు కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, ఏదన్నా ఇచ్చినప్పుడు అంకుల్కి థ్యాంక్స్ చెప్పు, ఆంటీకి థ్యాంక్స్ చెప్పు అంటారు. ఆ థ్యాంక్స్ వేరే, ఆ కృతజ్ఞత వేరు. కొంతమంది పిల్లలు ఉంటారు, ఏదన్నా ఇస్తాను థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ అంకుల్. వాళ్ళ థ్యాంక్స్కు వీళ్ళ థ్యాంక్స్కు డిఫరెంట్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. నోటితో ఆరాధించడం కాదు, హృదయపూర్వకంగా ఆరాధించాలి. రెండు మాటలు చాలు, అర్ధగంటలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నా హృదయం దేవునికి స్పష్టంగా తెలుసు. పద్నాలుగవ వచనం నుంచి అక్కడ గమనిస్తే మనము, నేను పేరాగ్రాఫ్లో ఒక రెండు అంశాలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను. 14 నుంచి 16 వరకు అదే అధ్యాయం, Hebrew 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము వారైందనా. ఏ పిల్లలు? ఇశ్రాయేలు పిల్లలు. ఎవరైతే దేవుని ఏర్పాట్లో ఉన్నారో, భూమి మీద మానవులుగా పుట్టినారో ఆ పిల్లలు రక్త మాంసలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకంటే ఈ మరణం అనే అపవాది శోధించేది మానవుణ్ణే. మనం చిక్కుపడిపోయినాం, ఈ మరణం అనేటువంటి ముళ్ళులో చిక్కుపడిపోయినాం. ఇక్కడ నుంచి బయటికి పోవాలి, ఒక ఊబిలో ఇరుక్కున్నాం. మనం బయటికి పోవాలంటే మనకన్నా ఆ ఊబి కన్నా ఎక్కువ బలము గలది మనకు సహాయం చేయాలి. అవునా? మనకన్నా ఉదాహరణకు 100 కేజీలు ఉన్నామనుకో, 100 కేజీలు ఉన్న మనము ఒక 50 అడుగుల గుంతలో మనం ఇరుకపోయినామంటే 10 కేజీల వాడు వచ్చి చెయ్యి అందిస్తామా? పోరా బాబు, నాతో పాటు నువ్వు కూడా వచ్చేస్తావు అంటాం. అవునా? అంటామానమ్మా? 50 అడుగుల లోతులో ఉండేటువంటి నీవు నేను ఒక 3 తాడు తీసుకుని వచ్చి వేసి అందుకోగలుగుతామా? మనము రక్త మాంసములు కలిగినటువంటి వారం కనుకనే ఆయన కూడా రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా కన్యక గర్భాన పుట్టినాడు. అర్థమవుతుందా? ఒక కింద పడినటువంటి వాడిని, ఊబిలో ఉన్నటువంటి వాడిని మనం కాపాడాలంటే ఏ విధంగా మనము కూడా గుంతలో దిగాలి. అవునా? ఒక బావిలో ఈ చిక్కుబడి ఉన్నాడు ప్రాణాపాయ స్థితిలో, అతన్ని కాపాడాలంటే బావిలో దూకాల్సిందే, వేరే ఏమి ఆప్షన్ ఉండవు. అలాగనే ఈ యొక్క మరణం అనేటువంటి ముళ్ళు బావి నుంచి మనల్ని కాపాడడానికి ఆయన కూడా రక్త మాంసములో పాలివాడవాయన. ఇప్పుడు రక్త మాంసములో పాలివాడైనప్పుడు మరణం ఊరుకుంటుందా? అపవాది గమ్మునుంటుందా? ఏం గమ్మునుండదు. ఆయనను శోధించింది,
చుట్టూ ఉన్నటువంటి ప్రజలను ప్రేరేపిస్తుంది అపవాది. ఎవరు ఆయనను శిలువ మరణానికి అప్పచెప్పింది? ఎవరు? శత్రువులా? శత్రు దేశంలా? యూదావారే కదా, తనవారే. ఆయన అద్భుతాలు చేసేటప్పుడు చుట్టూ తిరిగినటువంటి వారే, ఆయన స్వస్థత కార్యాలు చేస్తూ ఉంటే పొందినటువంటి వారే ధైర్యం చేయలేకపోయినారు, నిలబడలేకపోయినారు. పారిపోయినటువంటి వారు పారిపోయినారు. ఆయన ముఖమే మాకు తెలియదు అనేటువంటి వారు ఉన్నారు. చూసి చూడనట్టుంటారు. అవునా? ఒక సమస్యలో ఇరుక్కుంటే ఎవరు? బంధువులే, స్నేహితులే. వీటన్నిటి నుంచి విమోచించినటువంటి దేవుడు. ఒకనొక సందర్భంలో తల్లి, తండ్రి, అన్నదమ్ములు ఎవరు విమోచించలేరు. దేవుడు విమోచించేటువంటి వాడుగా ఉన్నాడు. ఏ రక్త మాంసములతో మనల్ని బిడ్డగా ఉన్నటువంటి మనల్ని కంటారు తల్లిదండ్రులు, కానీ పాపము నుంచి విమోచించలేరు. విమోచిస్తారా? త్రాగుబోతు కొడుకును మార్చగలుగుతారా? తిరుగుబోతు వారిని మార్చగలుగుతారా? ఎంతమంది లేరు మన హెబ్రోన్ సహవాసంలో? తాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు మార్పు చెంది ఎంతో మంచివారిగా దేవునికి సేవ చేస్తున్నటువంటి వారు ఎంతమంది లేరు? నరహంతకులు మారినారు. మురుగన్ దాస్, మీరు ఆన్లైన్లో కొట్టినా కూడా వస్తుంది, యూట్యూబ్, మురుగన్ దాస్ టెస్టిమనీ. మన భారతదేశమే పేరుగాంచినటువంటి ఖైదీ అంట ఆయన. అర్థమవుతుందా? బక్సింగ్ అంకులు చెన్నైలో పరిచర్య చేసేటప్పుడు సువార్తకు ర్యాలీగా వెళ్తాం కదా, ఆ ర్యాలీతో పాటు మందిరాల ఆవరణలోకి వచ్చేసినాడు ఆయన. ఆ వచ్చినాడు ఇంకా పోలే. ఆయన ఎలాగ వచ్చినాడో మీరు ఇప్పుడు సమయం లేదు కనుక నేనేం చెప్పలేను. ఆయన ఏ సందర్భంలో వచ్చినాడో మందిరానికి, అతడు ఎంతటి క్రూరుడో, కొన్ని గుండెలు నమిలి తిన్నాడంట. ఏం గుండెలు? చికెన్ కాదు, మటన్ కాదు, మనిషి గుండెలు. అర్థమవుతుందా? అంతటి నరహంతకుడిని యేసుప్రభు మార్చినాడు తన మరణం ద్వారా. బక్సింగ్ అంకులు ఏ స్థలంలో అయితే భూస్థాపితం చేయబడ్డారో హైదరాబాద్లో, ఆ స్థలంలో ఆ అంకులు సమాధి కూడా ఉంది. నేనైతే చూడలేదు, కానీ ఈ నేత్రములతో బక్సింగ్ అంకుల్ సమాధి అయితే చూసాం, వెళ్ళాం 1-2 సార్లు. ఈసారి పోయినప్పుడు దేవుడు అనుమతిస్తే ఈ మురుగన్ దాస్ అంకుల్ సమాధి ఏదో చూడాలా అని ఆశ ఉంది. అటువంటి వారిని కూడా తన ప్రేమతో మారుస్తున్నాడు, తన మరణంతో. అర్థమవుతుందా? అది అంతటి శక్తి ఉంది ఆయన మరణానికి. అర్థమవుతుందా? నరమాంసములో, రక్తమాంసములలో మనతో కూడా ఆయన పాలివాడైనాడు, మనల్ని విమోచించినాడు. ఆదికాండము 3:21. ఎప్పుడు మరణించినాడు ఈయన? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు మరణించినాడు? దానికన్నా మనం ఆదికాండం పోయే ముందు ఒక చిన్న సందర్భం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మొదటి అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనమేం గమనించాం, కానీ చిన్నది కింద ఫుట్నోట్లో ఉంది 1-2. క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు, యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థం. క్రీస్తు, ఈ యేసు క్రీస్తు అయినాడు. యేసు అని పేరు పెట్టినారు, యేసేపు మరియా కదా. ఈ యేసు క్రీస్తు అని ఎట్టి పిలువబడినాడు? ఈ యేసు ప్రభువు అని ఎలాగా పిలువబడినాడు? యేసు క్రీస్తు, యేసు ప్రభువు, యేసు క్రీస్తు ప్రభువు అని మనము ఎలాగా కొనియాడతాం ఆయన్ను? క్రీస్తు అని అంటే ఏమర్థము? అభిషేక్తుడు, అభిషేకించబడినటువంటి వాడు. దేని కొరకు అభిషేకించబడ్డాడు? మరణం కొరకు. నిన్ను నన్ను పెద్ద ఉద్యోగమో రాజును చేస్తామంటే అదే అభిషేకం. అవునా? మన అభిషేకం అలాగా ఉంటుంది. ఈయన ఎందుకొరకు అభిషేకించబడి భూమి మీదకి వచ్చినాడంటే, అరే నేను కువైట్కి పంపిస్తాను, లేదంటే అమెరికాకు పంపిస్తాము, మంచి ఉద్యోగము అట్లా ఉంటుంది అని అంటే అమ్మ నాన్న మాట, స్నేహితుల మాట, బంధువుల మాట వినిపోతాం. అవునా? ఇక్కడ 20,000 30,000 జీతం తీసుకుంటున్నారు. నీ అమెరికాకు పంపిస్తావు, నువ్వు పో, అక్కడ 5,000 జీతం నీకంటే పోతామా? ఎవరం పోము. అవునా? నాకేమన్నా ఏమంటాము? మానవ భాష, మన భాషలోనే ఏమంటాం? నాకేమన్నా పిచ్చా?
ఆయన పిచ్చివాడుగా ఎంచబడినాడు ఈ లోకంలో. దేవుని కొరకు జీవించేటువంటి వారందరూ కూడా ఆ పేర్లే వచ్చాయి. అవునా? ఏం పిచ్చి అన్నీ విడిచిపెట్టి దేవుని పని చేస్తున్నారు అంటున్నారు లోకంలో. పిచ్చే ఎర్రా, ఉద్యోగం మానేసి సేవ చేస్తున్నావు అంట. ముందు మాతో పాటు తిరుగుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు బాగా. ఇప్పుడు ఆదివారం వస్తే నిలబడవు, మందిరానికి పోవాలంటావు. ఏం పిచ్చే ఎర్రారా అంటున్నారా? నీకు నాకన్నా ముందు ఆయనే అనిపించుకున్నాడు పిచ్చోడు ఎర్రేడు అని. ఇతను మరియ కుమారుడు కాదా? వీళ్ళ అక్క చెల్లి, వీళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళ చెల్లెళ్ళు, ఆడబిడ్డలు అందరూ మన వాళ్ళలో వివాహాలు చేసుకుని మనతో పాటు ఉన్నారు కదా, అన్నారా లేదా? అభిషేకించబడినటువంటి వ్యక్తిగా వచ్చినాడు మరణించడానికే. అర్థమవుతుందా? ఆదికాండం 3:21. ఆదికాండము 3:21. ఈయన ఎప్పుడు మరణించినాడు? చాలు. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు చనిపోయినాడు. 2024 సంవత్సరంలో ముందు యేసు ప్రభు పుట్టినట్టు తర్వాత 33 సంవత్సరాలు లోకంలో జీవించిన తర్వాత ఆయన మరణించినాడు, శిలువ మరణం పొందినాడు. అప్పుడేనా ఈ 2024 ఎనికిపోతే ఈ 2000 సంబంధంలో ఈ 2000 సంవత్సరంలో పూర్వమేనా ఆయన మరణించింది? గుడ్ ఫ్రైడే దీనికి సంబంధమేనా? గుడ్ ఫ్రైడే మీనింగ్ శుభ శుక్రవారం. ఆయన మరణము మనకు మంచిదైంది, అంతేనా? ఒకరి మరణము మనకి మంచిదైంది. ఎలాగ మంచిదైంది అది? ఒకరి ఇంట్లో ఏదైనా మరణం సంభవించింది అనుకో, ఇంకొక ఇంట్లో బర్త్డే పార్టీలో ఏదో చేసుకుంటున్నారు, వివాహము. ఈ సంతోషకరమైనటువంటి దగ్గర పోయి దుఃఖపడితే ఎలాగుంటుంది? మేము సంతోషంగా ఉంటే నీ కడుపు మంటనా పోరా ఇంటి నుంచి అంటారు. అవునా? ఈ దుఃఖపడేటువంటి వారి ఇంటికి పోయి సంతోషంగా ఉంటే ఎట్లాగుంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది కదా. ఆయన మరణము మనకు సుఖమైంది, మనకు విమోచన అయింది సమస్త విషయం నుంచి. ఎప్పుడు ఇది? యేసు ప్రభు శరీరంతో పుట్టిన తర్వాతనైనా? ఎప్పటి నుంచి ఉన్నాడు యేసు ప్రభు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ భాగం. అవన్నీ మనకు తెలిసినటివే, తర్వాత ధ్యానించు. ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యం శరీర ధరై చీకటిలో ప్రకాశించెను. ఈ చీకటి దాన్ని గ్రహింపకుండా. చీకటి అంటే లోకమే, నువ్వు నేనే. ఆది అందే ఉన్నాడు, ఆది అందే మరణించాడు ఆయన. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆధ్యాత్మికంలో పాపం వచ్చిందో మెడబెంటి గడ్డి వేయబడినారు. అవునా? ఆదాము అవ్వ ఏం చేశారు? ఎంతో అపూర్వంగా ఇచ్చినటువంటి ఆధిక్యతను కోల్పోయి మెడబెట్టి దొబ్బి వేయబడినారు. ఈ దొబ్బి వేసేటప్పుడు అటనే పంపించలేదు దేవుడు. ఎందుకంటే వారు అప్పటికి ఏం ఎరిగినారు? సిగ్గు అంటే ఏందో తెలిసింది వాళ్ళకు. తమ్మును తాము చూసుకొని దిగంబరులమని చూసుకొని ఏం చేసుకున్నారు వాళ్ళు? ఏం చేసుకున్నారు? ఆకులతో కుచ్చడములు చేసుకున్నారు. ఈ ఆకులు ఎంతసేపు ఉంటాయి? అమ్మ నాన్న కోపం వస్తే ఇంక బిడ్డలు చచ్చిపోయేంత వరకు కూడా మాట్లాడని కఠిన తల్లిదండ్రులు కూడా ఉండరు. అర్థమవుతుందా? భర్త మాట వినలేదని ఎంతో కఠినంగా ఉండేటువంటి వారు ఉన్నారు. బైబిల్ ఏమో దేవుడు ఏమో నీ ప్రవర్తన ద్వారా నీ కుటుంబాన్ని సంఘాన్ని రాబట్టుకో అంటే, తేడా వస్తే ఇంకా ప్రభువా నేను చచ్చేంత వరకు వాళ్ళు చచ్చేంత వరకు కట్టి ఫన్ అంటే ఎట్లా? దేవుని కోపం వచ్చింది, ఏదైనా తోటలోంచి వెలివేస్తున్నాడు. ఆయన ఏం చూపిస్తున్నాడు? ప్రేమ చూపించినాడు. అక్కడ జరిగింది ఒక వధ. ఏం జరిగిందా? 21లో చూడండి. దేవుడైన యెహోవా జీవముగా ఆదాము తన భార్యను హవ్వ అని పేరు పెట్టెను. ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామును అతని భార్యకును చర్మపు చొక్కాయలను ఎట్టొచ్చినాయి? చర్మపు చొక్కాయలు ఎట్టొచ్చినాయి? మనం వేసుకున్నటువంటి గుడ్డలు ఎట్టొచ్చినాయి? మన ముఖం తెలియని రైతు పత్తిని బండి అలా దాన్ని వస్త్రధారణగా చేసి మనం ధరించుకోవాలి. దూదే పత్తే లేకుండా క్లాతే లేకుండా ఎట్లా వస్త్రాలు వస్తాయి? ఈ చర్మపు చొక్కాయలు, చర్మము వధించబడకుండా ఉంటే ఈ చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చర్మం అది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5:12. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిము స్తోత్రమునకు పొంద అర్హుడు. ఈ గొర్రెపిల్ల స్తోత్రానికి పొందన అర్హత కలిగించినటువంటి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అక్కడ వధింపబడిందే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వధింపబడిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల అని ఆయనకు పేరు. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల లేచి నిలబడి ఉండుట. 6వ వచనం చూడండి. 6వ వచనం. సింహాసనముకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట. వధింపబడినట్లుంది కానీ అది చావలే. వధింపబడింది, చావలే. ఆ గొర్రెపిల్లనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరణించినాడు, తిరిగి లేచి నిలబడినాడు. ఆ మరణాన్ని జయించినాడు. ఇప్పుడు కాదు, మత్తయి సువార్తలో కాదు, ఆది కాండంలో. అర్థమవుతుందా? గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, మంచిదే. మనం ఆరాధించాలి. ఎందుకొరకు? ప్రభువా, నాకు పోయిన సంవత్సరం అంతా మంచి ఉద్యోగం ఇచ్చినావు, పంట ఇచ్చినావు, ఆస్తి ఇచ్చినావు, గుడ్డలు ఇచ్చినావు, చెమ్ము ఇచ్చినావు, షాట్ ఇచ్చినావు, చక్కగా కసు దోసుకోనికి. దీనికే మన ప్రాణాన్ని, ఈ శరీరాన్నే కాదు, ఈ శరీరం మనము ఆత్మ వీడితే ఎక్కడికి పోతుందో నీకు నాకే తెలియదు. మన ప్రాణ ఆత్మ దేహములు విమోచించినటువంటి దేవునికి కృతజ్ఞతలమై మనము ఆరాధించాలి. లూకా సువార్త 19:10. లూకా సువార్త 19:10. లూకా సువార్త 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదకు రక్షించుటకు వచ్చినాడు ఆయన. నాశనానికి పాత్రలం నీవు నేను, మరణానికి పాత్రలం, నశించిపోవాల్సిందే. ఈ గుడ్ ఫ్రైడే యేసుకు సంబంధించింది కాదు, నీకు నాకు సంబంధించింది. మనల్ని విమోచించినాడు. అర్థమవుతుందా? గనకనే మనం ఆయనను హృదయపూర్వకంగా స్తుతించేటువంటి వారంగా, ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. రోమా 1వ అధ్యాయము 7వ వచనం అని కలిసి ఉంటాయి. ఇక్కడ 1వ అధ్యాయము 7వ వచనం. మధ్య భాగం నుంచి, యేసుక్రీస్తు శరీరును బట్టి దావీదు సంతానమును గాను, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిర్వహింపబడెను. ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా, అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము కృపను అపోస్తలమును పొందితివి. మీ పరిచారకులు, సేవకులు, విశ్వాసులు, ప్రవక్తలు, యాజకులు ఎవరు? వీళ్ళంతా ప్రజలే, నరమాత్రులమే. అర్థమవుతుందా? యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంగా ఎంచబడినాం మనం. ఎక్కడోళ్ళము నేను నువ్వు? అర్హత ఉందా ఇంతటి పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని పట్టుకోవడానికి, చదవడానికైనా? 2000 పెట్టింటే నేను బైబిల్ కొనుక్కున్నా, నా సొంత బైబిల్ ఏదంటామా? 1000 రూపాయలు నా బైబిల్ నేను సొంతంగా కొనుక్కున్నామంటామా? అన్నం బొట్ల కరోనాలో దొరికిందా? కూరగాయలు దొరికినాయా? ఇంత సజీవ వాక్యము, ఇంతటి స్వేచ్ఛ, మందిర ఆవరణలో చేరేటువంటి స్వేచ్ఛ నీకు నాకు ఇవ్వడానికి ఎంతోమంది హతసాక్షులు అయిపోయినారు. ఎంతోమంది అయిపోయినారు భార్య బిడ్డలను వదిలిపెట్టి. పచ్చిమిరపకాయలు 200 దొరకలే, అవునా? టమాటాలు 100 తిండి దొరకలే. సజీవ వాక్యము అవకాశం ఉంది, దొరుకుతూ ఉంది, భుజించాలి దీన్ని. అర్థమవుతుందా? ఆయన సంతానముగా చేసుకున్నాడు. మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడును. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు ఒకటే వంశమా? ఇక్కడ కూరినటువంటి మనమంతా అనేక వంశాలు, అనేక కుటుంబాలు. ఆయన కూడా మనమంతా ఎవరుము? ఆయన శరీరంలో భాగం, మన శిరస్సు ఆయన కదా.
సమస్తమైనటువంటి జనాంగమైనప్పటికీ ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ గ్రామంలో అయినా ఒకటే ప్రేమ, ఒకటే సమాధానం, ఒకటే క్రమం. ఎలాగా సాధ్యం ఇది? ఆ యొక్క దర్శనం. అర్థమవుతుందా? భగత్ సింగ్ అంకుల్ దర్శనము అంత బలమైంది. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనం ఈ నేతలతో వ్యక్తిగతంగా ఆయన చూడలేనటువంటి తరంలో ఉన్నాం. అవునా? పితరులు చూసింటారు. తరాలు మారినా కూడా ఈ క్రమం ఎందుకు, ఈ ప్రేమ ఎందుకు మార్పు లేకుండా ఉంది? సమస్త జనమైనప్పటికీ ఆయన మరణం ద్వారా మనము ఐక్యపరచబడ్డాం. 4:25 రోమి 4:25 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై. ఎందుకు అప్పగింపబడ్డాడు ఆయన? మన అపరాధముల కొరకే. ఏ పాపం చేయలే ఆయన, ఏ పాపం చేయలే. రాజులే ఈయనలో ఏ పాపము, మరణానికి తగిన పాపం ఏది లేదు ఈయనలో. మీరెందుకయ్యా చంపమంటున్నారు? సర్టిఫికెట్ ఇచ్చినారు. మరి ఎందుకు ఆయన మరణించినాడంటే మన అపరాధములే. అర్థమవుతుందా? మనము నీతిమంతులుగా తీర్చబడుటకే ఆయన మరణించి తిరిగి లేచినాడు. చివరిగా యెషయా 38:19, యెషయా గ్రంథము 38:19 అందరం కలిసి చదువుకుందామన్నా. యెషయా గ్రంథం 38:19 సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. సజీవంగా ఉన్నామా? గిచ్చుతాం కదా, నిద్రపోతున్నా బతికే ఉన్నారా లేదా అనేది దానికి తట్టుతాము, తట్టకుండా చెల్లం లేకుంటే గిచ్చుతాము. అర్థమవుతుందా? సజీవులమైన క్రైస్తవ జీవితంలో విశ్వాసులుగా సజీవంగా ఉంటే ఆయన ఆరాధించుతాము. అర్థమవుతుందా? తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేయాలా, కట్టాలా కుటుంబాన్ని, సంఘాన్ని. ఎవరో కడతారులే మనం పోయి కూర్చుందామంటే కాదు, ఎవరో ఆరాధన చేస్తారులే మనం మౌనంగా ఉందామంటే కుదరదు. అర్థమవుతుందా? ఆయన ఆరాధన, ఆయన సన్నిధిలో ఆరాధించడము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి బల్లకు సాదృశ్యం. అందరికీ మందిరానికి ఎవరెవరైతే ఆ కాంపౌండ్ గడప దాటి వస్తారో లోపలి వాళ్ళందరి కొరకు ఆయన సిద్ధపరిచినాడు బల్ల కానీ ఆరాధన కానీ. కనుక వాక్యానుసారంగా కొంత సమయము ఆరాధించడానికి ప్రభు మనకు